ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ఇంచుమించుగా దేవుని సన్నిధిలో 45 నిమిషాల పాటు దేవుణ్ణి ఆరాధించాం, దేవుని స్తుతించాం. స్తుతించిన వారందరినీ ప్రభువైన యేసయ్య మేలు చేత నింపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళందరినీ వాళ్ళ స్థితిగతులు మార్చి వారిని కాపాడి వారికి జయం అనుగ్రహించి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ నెల ఆఖరి ఆదివారం ఆరాధనలోనికి మనం వచ్చి ఉన్నాం. ఎంతవరకు కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. రాబోయే కాలం కూడా కాపాడి ఆశీర్వదించి మేలుల చేత నింపి ఆత్మీయంగా భౌతికంగా వర్ధిల్ల చేసి వాళ్ళందరినీ ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తమానం మీ అందరికీ తెలిసిన విషయాలే, చాలాసార్లు చదివి ఉంటారు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్తమానం 1వ అధ్యాయం 75వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. చాలు. ఆయన తన ప్రజలకి దర్శనమిచ్చి విమోచన కలుగజేసెను. చూడండి, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి, అలాగే ఆయన చేత ఏర్పరచబడిన వారికి, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి విమోచించబడిన వారికి, అంతేకాకుండా యూదయ, గలిలయ, సమరయ, నఫ్తాలి ప్రాంతాలు, అలాగే యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, అలాగే ప్రత్యేకించబడిన ప్రజలకి దేవుడు దర్శనమిచ్చి వారికి విడుదల కలుగజేశాడు, విమోచన కలుగజేశాడు. ఇశ్రాయేలీయులనైతే ఐగుప్తు నుండి విడిపించాడు, బానిసత్వంలో నుండి విడిపించాడు, కష్టాల్లో నుండి, కన్నీళ్ళలో నుండి, శ్రమలలో నుండి, ఇబ్బందుల్లో నుండి, చెరలో నుండి వారిని విడిపించాడు. డైరెక్ట్గా దేవుడు వారికి ప్రత్యక్షమై దర్శనమిచ్చి, దర్శనము అంటే చూడడం, తేరి చూడడం. చూడండి, దర్శనం అనే మాట ఇంచుమించుగా 100 సార్లు పైగానే బైబిల్లో రాయబడి ఉంటుంది. దర్శనం అనే మాట మొట్టమొదటిగా ఆది కాండంలో రాయబడి ఉంటుంది. దర్శనం అనేది, దర్శనం అంటే దేవుణ్ణి చూడడం, తేరి చూడడం, ఆయన ప్రత్యక్షతని, ఆయన మన మధ్యలో సంచరించే విషయాలు కావచ్చు, మన ఎదుట నిలబడిన సంగతి కావచ్చు, లేకపోతే అత్యున్నత సింహాసనం అందు ఆసీనుడైన సంగతి కావచ్చు, అలాగే మహిమగల దేవుడుగా ఉండడం, ఆయన ప్రత్యక్షమైన ఆ సంగతిని కావచ్చు, మనం చూడడమే దర్శనం. చూడండి, ఇశ్రాయేలుకి దర్శనం ఇచ్చి విడిపించాడు. గలిలయ, సమరయ, నజరేతు ప్రాంతాలను ప్రజలకు దర్శనమిచ్చి వారిని మరణ బంధకాల్లో నుండి, అలాగే చీకటిలో నుండి, రోగాల నుండి, అపాయాల్లో నుండి, ఆపదల్లో నుండి దేవుడు వారిని విడిపించాడు, విమోచించాడు. ప్రియ సహోదరులారా, పాత నిబంధన భక్తులైన వారికి, నూతన నిబంధన భక్తులైన వారికి దర్శనమిచ్చిన దేవుడు సంఘ బిడ్డలందరికీ దేవుడు దర్శనమిచ్చునుగాక, విడిపించునుగాక. దేవుడు తన ప్రజలకి దర్శనమిచ్చి వారిని విమోచించినట్లుగా ఈ సంఘ బిడ్డలందరికీ, మనందరికీ దేవుడు దర్శనమిచ్చి శ్రమలన్నిటి నుండి విడిపించునుగాక, కష్టాలన్నిటి నుండి విడిపించునుగాక, కన్నీళ్ళన్నిటి నుండి విడిపించునుగాక, రోగాలన్నిటి నుండి విడిపించునుగాక, చీకటిలో నుండి, అంధకారములో నుండి విడిపించునుగాక, మరణములో నుండి విడిపించి జీవములోనికి దాటించునుగాక, సమస్త విధములైనటువంటి ఇరుకుల్లో నుండి, ఇక్కట్లలో నుండి దేవుడు విడిపించి విమోచించి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకి దర్శనమిచ్చిన దేవుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా ఉన్న మనందరికీ దర్శనమిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. యోసేపు ఇశ్రాయేలుకి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చి ఆయన ప్రమాణము చేసినట్లుగా కనాను దేశానికి మనల్ని నడిపిస్తాడు. మీరేం భయపడొద్దు. నేను చనిపోయిన తర్వాత నా ఎముకలన్నిటిని తీసుకొని కనాను దేశానికి తీసుకుని వెళ్ళండి. నిశ్చయముగా దేవుడు దర్శనమిస్తాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వాక్యంలో ఆ విషయాలు ఉంటాయి. దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. ఇక్కడ నుండి నా ఎముకలను తీసుకొని పోవలెనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు. ఇక్కడ నుండి నిశ్చయముగా దేవుడు కనాను దేశానికి తీసుకుని వెళ్తాడు దర్శనమిచ్చి. నాతో ప్రమాణం చేయండి, నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాలి మీరు కనాను దేశానికి. ఐగుప్తులు పాతి పెట్టకూడదు, ఎందుకంటే నా తండ్రితో దేవుడు చెప్పాడు దర్శనమిచ్చి, దేవుడు మరలా కనాను దేశానికి తీసుకుని వెళ్తానని. నేను ఒకవేళ చనిపోయిన నా ఎముకల్ని భద్రపరిచి కనాను దేశానికి తీసుకుని వెళ్ళమని యోసేపుతో ప్రమాణం చేయించుకున్నాడు. యోసేపు అలాగే యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు ఎముకలన్నింటినీ భద్రం చేసి కనాను దేశానికి తీసుకుని వెళ్ళి పాతి పెట్టొచ్చాడు. హెబ్రోనులో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సమాధులు ఉన్నాయి. నేను చూశాను కనుక చెప్తున్నా. ప్రియ సహోదరులారా, దేవుడు దర్శనమిచ్చేవాడు, కనబడేవాడు. మనం తేరి చూసేంతగా, మనం చూసినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యేటట్టుగా మనకు కనబడేవాడు. కనబడకుండా ఉండడు ఆయన. ఎక్కడెక్కడో దాక్కొని ఉండడు. పర్వత శిఖరాల మీద, కొండ శిఖరాల మీద, మేఘాల చాటున, అగాధ జలములలో, లేకపోతే చెట్ల చాటున, రాళ్ళ చాటున దాక్కొని ఉండేవాడు కాదు ఆయన. డైరెక్ట్గా మనం తేరి చూచేంతగా ఆయన మనకు దర్శనమిచ్చునుగాక, మనందరికి కనబడునుగాక, మనందరికి ప్రత్యక్షమవునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరైనా దేవుణ్ణి చూడకపోతే ఆ దేవుడు దర్శనమిచ్చునుగాక. ఆయన తేరి చూసి ఆనందపడేంతగా దేవుడు డైరెక్ట్గా దర్శనమిచ్చి మాట్లాడునుగాక. పాత నిబంధనలో ప్రవక్తలు కన్నులు తెరిచి ఉండగానే దేవోక్తి వచ్చి దర్శనమందు వాళ్ళతో మాట్లాడేది. ఆ విషయాలన్నీ ఇశ్రాయేలుకి వాళ్ళు తెలియపరుస్తూ ఉండేవారు. డైరెక్ట్గా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, లేకపోతే దైవ వాక్కులు ప్రత్యక్షమయ్యి, లేకపోతే దేవుడే ప్రత్యక్షమై కనబడి మాట్లాడేవాడు. ప్రవక్తలు కన్నులు తెరిచి ఉన్నప్పుడే దేవుడు దర్శనమిచ్చేవాడు. కన్నులు తెరిచి ఉండగానే డైరెక్ట్గా కనబడేవాడు ప్రవక్తలకి. ఇశ్రాయేలుకి మాటలు సెలవివ్వండి, ఇలా ఉండమని చెప్పండి, ఇలా జీవించమని చెప్పండి, ఇలా బ్రతకమని చెప్పండి, వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు సరి చేసుకోమని చెప్పండి, నా మాటలు విని వాటి ప్రకారం నడవమని చెప్పండి అని డైరెక్ట్గా కనబడేవాడు. ప్రియ సహోదరులారా, దేవుడు ముఖాముఖిగా మనం ఆయన్ని చూసేటట్టుగానే మనకు కనబడతాడు. ఒకవేళ మీకు కనబడలేదా, మీతో మాట్లాడలేదా, అడగండి దేవుణ్ణి. ప్రభువా, నాకు ప్రత్యక్షమైన కనబడి జరగబోయే విషయాలన్నీ తెలియపరిచి నన్ను బలపరిచి నడిపించండి ప్రభువా అని అడగండి. చాలామంది దేవుని అడగడం లేదు. దేవుని ప్రత్యక్షతలు లేవు, దైవ ప్రత్యక్షతలు లేవు, దర్శనాలే లేవు. దర్శనం లేని జనులంట కట్లు లేని వ్యక్తుల వల్ల తిరుగుతుంటారంట. కట్లు లేక దేవోక్తి అంటే దర్శనం లేని వాళ్ళు కట్లు లేక తిరుగుతారనమాట. దేవోక్తి దర్శనం అనేది ఎవరికి లేకపోతే వాళ్ళలో విచ్చలవిడితనం ఉంటుంది. వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ పద్ధతుల్లో విచ్చలవిడితనం. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించి చెప్పడం.
భయం లేని ప్రవర్తన, భక్తి ఉండదు, భయం ఉండదు. దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. దేవుని సన్నిధి అంటే ఏమాత్రం భక్తి కానీ భయం కానీ ఉండదు. దేవుని వాక్యానికి విలువ ఇవ్వరు, దేవుని సన్నిధికి విలువనివ్వరు, దైవ సేవకులకి గౌరవం ఇవ్వరు. దేవుని వాక్యాన్ని వింటారు కానీ అనుసరించరు. పిల్లలకి ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, మీరు తండ్రి పిలిచి అక్కడ మంచినీళ్ళు వస్తున్నాయి, బకెట్తో నీళ్లు పట్టుకోమని చెప్తే వాడు వింటాడు కానీ వినడు, వింటాడు కానీ చేయడు, అనుసరించడు. అప్పుడు ఆ తండ్రికి కోపం వస్తుందా రాదా? వింటాడు, చెప్పింది వింటాడు కానీ చేయడు. ఒరే నీకేరా చెప్పేది, వెళ్ళి మంచినీళ్ళు పట్టు అంటాడు ఆ తండ్రి. వాడు వింటాడు కానీ సెల్ ఫోన్ వదలడు, ఆడుకుంటూనే ఉంటాడు. 2-3 సార్లు చెప్తాడు, 4-5 సార్లు చెప్పినా వినలేదనుకోండి, వీపు అది ఇంకా అది మీ అందరి సంగతి, ఆ సంగతులన్నీ తెలుసు. వీపు విమానం మోత మోదిద్ది అంతే. కొంతమంది వింటారు కానీ అనుసరించరు. ఇప్పుడు నేను చెప్పే మాటలను వింటారు కానీ వాటిని అనుసరించరు. దేవుని మాటలని వాటి ప్రకారం జీవించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడిని పోలి ఉంటాడంట. వర్షాలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలి వీచిన అది పడిపోదు. మీరు వినుట మటుకే వింటున్నారు కానీ వాటిని అనుసరించడం లేదు. చాలామంది వింటారు, శ్రద్ధగానే వింటారు కానీ వాటి ప్రకారం నడవరు. అంటే దర్శనం లేని జనులు కట్లు లేక తిరుగుతారు, అవిధేయులై తిరుగుతారు, అపవిత్రులుగా జీవిస్తారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, దేవుని దర్శనాలు ప్రతి ఒక్కరూ చూడాలి, దైవ ప్రత్యక్షతలు ప్రతి ఒక్కరూ చూడాలి. మన పితరులకు దర్శనమిచ్చిన దేవుడు మనందరికి కూడా దేవుడు దర్శనమిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా దేవుడు మీకు దర్శనమిచ్చునుగాక. ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యక్షమవునుగాక. ప్రతి ఒక్కరికి దేవుడు కనబడునుగాక. ప్రియ సహోదరులారా, దైవ ప్రత్యక్షత లేకపోతే, దైవ దర్శనాలు లేకపోతే దేవుణ్ణి అడిగి, ప్రభా మీరు మాకు ప్రత్యక్షమవ్వండి, మీరు మాకు కనబడండి, మేము మిమ్మల్ని చూడాలి. నిజదేవుడు ఎవరో చాలామందికి అర్థం కాక అయోమయంలో పడిపోయారు. అడగండి, మీరు నిజమైన దేవుడు కదా, ప్రత్యక్షమైన దేవుడు కదా, కనులారా మిమ్మల్ని చూసేటువంటి ఆ ధన్యత మాకు దయచేయండి అని అడగండి. పలుసార్లు దేవుడు దర్శనమిచ్చి నాతో మాట్లాడుతూ వచ్చాడు. నీవు నా సేవకుడు, నేను నిన్ను ఏర్పరచుకున్నా. నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీ కొరకు ప్రాణత్యాగం చేశాను. నీవు నా కొరకు ఏం చేస్తావు? నీ పరిచర్య చేస్తాను ప్రభా. అయితే నా సేవ నిమిత్తం బయలుదేరి వచ్చేయి. నేను నిన్ను ఏర్పరచుకున్నా. నేను ప్రధాన కాపరిని, నువ్వు భయపడద్దు, నిన్ను నడిపించేవాడిని. నేను నీకు ఉపదేశం చేస్తా, నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తా. ఇలా పలు సందర్భాల్లో దేవుడు దర్శనమిచ్చి నాతో మాట్లాడి నన్ను బలపరిచి, ధైర్యపరిచి, ఆశీర్వాదకరంగా నడిపించిన నా దేవుడు మీ అందరికీ దర్శనమిచ్చి ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించునుగాక. ప్రతి విషయంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడి జరగబోయే విషయాలన్నీ కూడా తెలియపరిచి సరైన మార్గాల్లో మనల్ని నడిపించాలని నేను కోరుకుంటున్నాను. దర్శనం కలిగినప్పుడు జరిగే మేలులు ఏంటో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిదిగా, దేవుని దర్శనం మనకు కలిగినప్పుడు మన భయాలన్నీ తొలగిపోతాయి, ధైర్యంతో నింపబడతాం. దేవుని దర్శనం మనం చూసినప్పుడు మన భయాలన్నీ తొలగిపోయి ధైర్యం కలుగుతుంది, గుండెల్లో నమ్మకం కలుగుతుంది, విశ్వాసంతో మనం నింపబడతాం. ఎవరికైతే దర్శనం ఉంటుందో వాళ్ళు ధైర్యంగానే ఉంటారు. దర్శనం లేని వాళ్ళు భయపడుతూ కలవరపడుతుంటారు. దర్శనం కలిగిన వాడు ఎప్పుడు ధైర్యంగా నిబ్బరంగా ఉంటాడు. రెండోదిగా, దర్శనం కలిగిన వాడు ఆశీర్వాదపు వచనాలు పలుకుతాడు. ఏం చేస్తాడంటే దర్శనం గలవాడు గట్టిగా చెప్పాలి, శాపవచనాలు పలకడు. ఏం పలుకుతాడు? అది గట్టిగా చెప్పండి. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా?
దర్శనం గలవాడు శాపాలు మాట్లాడతాడు, ఆశీర్వాదం మాటలు మాట్లాడతాడా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి దేవుడు దర్శనమిచ్చి మీ నోట ఆశీర్వాదపు మాటలు ఉంచునుగాక, దర్శనమిచ్చి ధైర్యపరచునుగాక. మూడోదిగా దేవుడు దర్శనం ఇచ్చాడంటే ఉల్లాసంతో నింపబడతాం, సంతోషంతో నింపబడతాం, మన పెదవులు ప్రహర్షాలతో నింపబడతాయి. ఒకటి ధైర్యం కలుగుతుంది, రెండోది ఆశీర్వాదపు మాటలు ఉంటాయి, మూడోదిగా సంతోషంగా మనం ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతాం. మొదటిదిగా ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెం, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. ఏమిచ్చిననేమి, నాకు పిల్లలే లేరు కదయ్యా, సంతానమే లేదు కదయ్యా, ఎలియాజరే నా ఇంటికి ఆస్తికి కర్తగా మారేటట్లుగా ఉన్నాడు, నాకు సంతానం ఇవ్వలేదే, పిల్లల్ని ఇవ్వలేదే, పని వాళ్ళలో ఒకడు వారసుడు అయ్యేటట్టుగా ఉన్నాడని చెప్పగా, యెహోవా వాక్యము మరలా ఆయన యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోయే వాడే నీకు వారసుడని చెప్పి, ఆయన ప్రైజ్ ది లార్డ్, ఆయన అతనిని వెలుపలికి తీసుకొని వచ్చి, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని, నువ్వు ఇట్టారా తమ్ముడు, షర్ట్ వేసుకున్నట్టు, చాలాసేపు దర్శనం, వాక్యం దర్శనం మాట్లాడింది. డైరెక్ట్గా ఈయనకి దేవుడు కనబడుతూ ఉన్నాడు అనమాట. వాక్యమే దేవుడు, దేవుడే ఈయన కనబడుతూ ఉన్నాడు. దేవుడు వాక్య రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు ఈయనతో, దేవుడు దేవునితో ఈయన. ప్రభువా, వాక్యమైన దేవుని చూస్తున్నాడు. నా ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, వాడే వారసుడు అయినట్టున్నాడు ఈ ఆస్తికి. ఇప్పుడు ఎలా ప్రభువా? పిల్లల్ని ఇస్తానని చెప్పావు, ఇవ్వలేదు కదా. నువ్వు ఏమిచ్చినా ఏంటి, సంతానం ఇవ్వకపోతే ఏంటి? ఏమిచ్చినా ఏంటి కానీ సంతానం ఇవ్వలేదు కదా, ప్రయోజనం ఏంటి? నీ కేడమై ఉంటానన్నావు, బహుమానం అత్యధికం చేస్తానన్నావు, గొప్ప చేస్తానన్నావు, జనములకు తండ్రిగా చేస్తా, చాలా చెప్తున్నావు మాటలు, కానీ నాకు సంతానం ఇవ్వలేదని చెప్పినప్పుడు డైరెక్ట్గా దేవుడు ఈయన చేయి పట్టుకొని గుడారంలో ఉన్న అబ్రహాముని వెలుపలికి తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కనబడుతున్నాడు. ఇద్దరు మనుషులు ఆత్మగా కాదు, డైరెక్ట్గా దేవుడు డైరెక్ట్గా చేయి పట్టుకొని వచ్చి వెలుపలికి, దేవుడే చేయి పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి, అబ్రహామా ఒక్కసారి ఆకాశం వైపు తేరి చూడు, చూడు పైకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలను లెక్కించు. అబ్రహాం ఇలా చేయబెట్టి 1, 2, 3, 4, 5, ప్రభువా ఆకాశ నక్షత్రాలను ఎలా లెక్కిస్తానయ్యా, చాలా ఉన్నాయి అవి కదా, లెక్కించలేవు కదా. అంతకంటే ఎక్కువగా నీ సంతతిని నేను అభివృద్ధి చేయబోతున్నాను. నీకు పుట్టబోయే సంతతి ఆకాశ నక్షత్రాల వలె ఉండబోతుంది. మరలా సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు, ఇసుక రేణువుని లెక్కబెట్టు. ఇది ఎలా సాధ్యం ప్రభువా? ఇసుక రేణువులంత విస్తారమైన సంతతిని నేను నీకు ఇవ్వబోతున్నాను. డైరెక్ట్గా దేవుడు కనబడి దర్శనములో డైరెక్ట్గా చూస్తూ ఉన్నాడు. దేవుడు కనబడి మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. దర్శనమిచ్చిన దేవుడు ధైర్యముతో నింపునుగాక, బలముతో నింపునుగాక, శక్తితో నింపునుగాక. నీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కారాన్ని కలుగు చేయునుగాక.
ఏ సమస్యతో నీవు ఇబ్బంది పడుతున్నావో దానికి విముక్తిని, విడుదలను కలుగ చేయునుగాక. ఏ సమస్య నువ్వు చెప్పి ఉన్నావో దానికి దేవుడు వెంటనే జవాబులు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ భయాలు, మీ కలవరాలు, మీ సమస్యలన్నిటి నుండి దర్శనమిచ్చి దేవుడు విడిపించునుగాక. దేవుడే నీకు కేడమయుండునుగాక. దేవుడే నీ బహుమానమును అత్యధికముగా ఆశీర్వదించునుగాక. గర్భఫలము యెహోవా ఇచ్చిన అది అత్యధికమవునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు పుట్టబోయే పిల్లల్ని, పుట్టి ఉన్న పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి అత్యధికముగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి గట్టిగా. మన సంఘాలన్నిటిని అత్యధికముగా ఆశీర్వదించునుగాక. విశ్వాసులందరినీ అత్యధికముగా ఆశీర్వదించునుగాక. పరిచర్యల్ని ఆశీర్వదించి వృద్ధి చేయునుగాక. సేవకులను కూడా అనేకుల్ని సేవకు నడిపించి ఈ పరిచర్యను ఆయన వృద్ధి చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు దర్శనమిచ్చి ధైర్యపరచునుగాక. మీ అవసరాలు ఏంటో అవన్నీ సాక్షాత్తు దేవుడే మీకు ప్రత్యక్షమై వాటిని తీర్చునుగాక. యాకోబుతో కూడా దేవుడు చెప్పాడు, యాకోబు భయపడొద్దు, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళేదానికి భయపడొద్దు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. ఆదికాండం 46వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి చదవండి. రాత్రి బలి అర్పించిన తర్వాత రాత్రి దర్శనమందు దేవుడు యాకోబుని యాకోబు యాకోబు అని పిలిచి, చిత్తము ప్రభువా, నేనే దేవుడను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను నీకును దేవుడనై ఉంటాను. ఐగుప్తునకు వెళ్ళుటకు నీవు భయపడవద్దు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీతో కూడా వస్తాను, తిరిగి మరలా తీసుకుని వస్తాను, నీ కనుల మీద అతడు తన చేతులుంచును. చాలు. కుమారులు చెప్పారు ఏమని, నాన్నగారు యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో చాలా గొప్పోడైపోయాడు. అదేంట్రా, ఒక మృగం వచ్చి యోసేపును తినేసింది, ఇదిగో ఆడి వస్త్రాలు ఇదిగో అని చెప్పి నా కాళ్ళ ముందు విసిరేశారు కదరా, యోసేపు చనిపోయాడు, చంపేసే జంతువులు అని చెప్పారు కదరా, ఇప్పుడు నేను ఎలా నమ్మాలి యోసేపు బ్రతికున్నాడని? మీరు ఇలాగే కథలు చెప్తుంటారు, నేను నమ్మను, పొరపాటున నేను నమ్మను అన్నాడు. ఎందుకంటే వాళ్ళే కదా అబద్ధాలు చెప్పింది. యోసేపు చనిపోయాడు, నాన్నగారు మృగం తినేసింది, ఇదిగో వాడి వస్త్రాల్లో వాడివో కావు వస్త్రాలు గుర్తుపట్టిన మీరే కదా చెప్పింది. ఏడుస్తుంటే ఓదార్చిన వాళ్ళు లేడు, ఆదరించిన వాళ్ళు లేడు, మీరే కదా చెప్పింది యోసేపు చనిపోయాడని. ఇప్పుడు బ్రతికి ఉన్నాడంటారేంటి? ఇది ఎలా సాధ్యం? లేదు నాన్నగారు యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో గొప్పోడైపోయాడు. ఓహో అలాగా. మొత్తం మీదకి యాకోబు వాళ్ళు చెప్పిన మాటలు విని దేవునికి బలి అర్పించాడంట. యోసేపు బ్రతికే ఉన్నాడన్న వార్త విన్నాను చాలు అని దేవునికి బలి అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నప్పుడు ఆ రాత్రి దేవుడు దర్శనమందు యాకోబుకు కనబడి, యాకోబు యాకోబు భయపడొద్దు, ఐగుప్తు వెళ్ళేదానికి భయపడొద్దు, నేనే నీ దేవుడను, నేను నిన్ను విస్తరింపజేస్తా, ఐగుప్తు దేశంలో గొప్ప జనముగా చేస్తాను, నేను నీతో కూడా వస్తాను, భయపడవద్దు. ఎందుకు భయపడుతున్నావు? నేను నీతో నడుస్తాను, నీతో వస్తాను ఐగుప్తు దేశానికి. నీ ప్రయాణం అంతటిలో నేను తోడుగా ఉంటాను.
మరలా తిరిగి ఈ దేశానికి వచ్చేంతవరకు నిన్ను విడిచిపెట్టను, తిరిగి మరలా రప్పిస్తాను. నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, అతని చేతులు నీ కన్నుల మీద ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి విషయాలు బోధిస్తున్నాడు చూడండి. దర్శనం ఇచ్చిన దేవుడు. నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, అతని చేతి స్పర్శ నువ్వు గుర్తిస్తావు. అతని చేతులు నీ కన్నుల మీద ఉంచు. నిండు వృద్ధాప్య దశకి తుది శ్వాస విడిచేంతవరకు యోసేపు నీతోనే ఉంటాడు. నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. ఎప్పుడు ఉంచుతారు కన్నుల మీద చేతులు? తుది శ్వాస విడిచినప్పుడు కన్నుల మీద చేతులు ఉంచి అలా కన్నులు మూస్తారు. చూడండి, చక్కటి విషయాలు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో మన ప్రాణాత్మ శరీరాన్ని బలిపీఠం మీద బలి అర్పించి మన ప్రాణాత్మ దేహాన్ని దేవుని చేతికి అప్పగించి నైవేద్య బలిగా మనం దేవుని చేతికి మనల్ని మనం అర్పించుకొని, సర్వాంగ బలి పశువు ఎలా బలిపీఠం మీద అర్పించబడుతుందో అలా మన ప్రాణాత్మ దేహాల్ని బలిపీఠం మీద సమర్పించి దేవుని చేతికి అప్పగించుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు దర్శనమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా ఎవరైతే ప్రాణాత్మ దేహాల్ని దేవుని చేతికి అప్పగించుకొని ప్రార్థిస్తారో వాళ్ళందరికీ దేవుడు దర్శనమిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా దేవుని చేతికి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నారా? ఆచార భక్తి వద్దు. ఆరాధనకి వెళ్ళాలంటే వెళ్ళాలి, లేకపోతే అమ్మ తిడుతుంది, నాన్న తిడతాడు, లేకపోతే పాస్టర్ గారు కోప్పడతారు, ఇవి కాదు. సంపూర్ణంగా సమర్పించుకొని వెళ్ళాలా. ఎవరో బలవంతం చేసేగా దేవుని సన్నిధికి రావాల్సింది. మన ప్రాణాత్మ దేహాలను సమర్పించుకుని, ప్రభా నేను ఈరోజు మీ సన్నిధికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, మంచి మార్గాల్లో నన్ను నడిపించు, మీరు నాతో మాట్లాడి ఇంకా ధైర్యపరచండి. ఎంత గొప్ప విషయం అండి. ప్రాణాత్మ దేహాన్ని దేవుని చేతికి సమర్పించి నువ్వు ప్రార్థన చేస్తే డైరెక్ట్గా దేవుడు నీకు కనబడునుగాక, నీకు దర్శనం ఇచ్చునుగాక, నీ ఎదుట ఆయన దహించు అగ్నిగా ప్రత్యక్షమవునుగాక, ప్రధాన కాపరిగా పరిశుద్ధునిగా ఆయన నీకు ప్రత్యక్షమవునుగాక. నీవు ఆయన్ని కన్నులారా చూసేటట్లుగా దేవుడు దర్శనమిచ్చునుగాక. ఆయన దర్శనమిచ్చి ధైర్యపరిచాడు యాకోబుని, నేను నీతో కూడా వస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, తిరిగి మరల ఈ దేశానికి రప్పిస్తాను. బ్రతికి ఉన్న యోసేపు నువ్వు చూస్తావు, అతడు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. ఇంతకంటే ఏం కావాలి? ఇంకా జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే తెలియపరిచాడు. కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, అక్కడికి వెళ్ళాలన్నా వద్దా, వెళ్తే ఏం జరుగుతుందా, ఇంతకీ యోసేపు ఉన్నాడా లేదా అనే సందేహాలు యాకోబు కూడా వచ్చే ఉంటాయి. ఎందుకంటే కుమారులు అలాంటి వాళ్ళు. మిగతా కుమారులు ఉన్నారే, యోసేపు కాకుండా మిగతా కుమారులు ఉన్నారే, వాళ్ళు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. భయం లేని కుమారులు మిగతా వాళ్ళు, వాళ్ళకి మొదటగా భయం లేదు. దేవుడి వాళ్ళ వాక్య దర్శనం, దైవ ప్రత్యక్షతలు వాళ్ళు కలిగేదాకా భయం లేకుండా ప్రవర్తించారు. కొంతమంది నరహంతకుల్లాగా ఉన్నారు, కోపిష్ఠులు, నరహంతకులు. ఒకడేం కట్లపాము లాంటోడు, ఒకడేమో స్థిరుడు కాదు, సంచలుడు అనమాట, నీళ్ళలాగా. ఒకడేం కట్లపాము లాంటోడు, ఒకడేం గాడిద లాంటివాడు, ఒకడేమో సింహం లాంటి వాడు, ఒకడేమో తోడేళ్ళు లాంటి వాడు. ఇప్పుడు ఆ తండ్రి ఇలా నమ్ముతాడండి వాళ్ళని? ఎలా సందిగ్ధాల మధ్యలో ఉంటారు చాలామంది. ఇలా నమ్మొచ్చా నమ్మకూడదా? ఇప్పుడు నన్ను ఐగుప్తు దేశానికి రమ్మని పిలుస్తున్నారు, మార్గ మధ్యలోనే చంపేస్తారు ఆస్తి కోసం. అలాంటి పిల్లలు కూడా ఉంటారు, ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపే పిల్లలు కూడా లేకపోలేదు. అంతటి దుర్మార్గాన్ని ఒడిగట్టుకోవద్దు పిల్లలు. మరోసారి ఆ దేవుని వాక్యం ఎందుకు హెచ్చరిస్తుంది, తల్లిదండ్రులను సన్మానించండి, వారిని బాధ పెట్టొద్దు, కష్టపెట్టొద్దు. మిమ్మల్ని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా మార్చాలంటే తల్లిదండ్రులని ఎప్పుడు కష్టపెట్టొద్దు. చాలా సందేహాలు, చాలా సందిగ్ధాలు.
డైరెక్ట్గా దేవుడి దర్శనంలో ప్రత్యక్షమై నువ్వు భయపడనక్కర్లేదు, నేను నీతో కూడా వస్తా. నువ్వు భయపడనక్కర్లేదు, నేను నిన్ను విస్తరింపజేస్తా. నువ్వు భయపడనక్కర్లేదు, మరలా తిరిగి ఈ ప్రాంతానికి తీసుకొని వస్తా. నువ్వు భయపడనక్కర్లేదు, బ్రతికున్న నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులుంచబోతున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? దర్శనమిచ్చి యాకోబును ధైర్యపరిచిన దేవుడు మనందరినీ ధైర్యపరచునుగాక, మనతో నడిచి వచ్చునుగాక, మనలందరినీ విస్తరింపచేయునుగాక, మనల్ని అనేకులుగా ఆశీర్వదించి అనేకుల మధ్యలో ఆశీర్వాద కారకులుగా మార్చునుగాక. ఐగుప్తు దేశపు రాజైన ఫరోని ఆశీర్వదించేంత గొప్పడు ఇప్పుడు యాకోబు. ఎంత గొప్ప విషయం అండి! ఫరోని ఆశీర్వదించాడట. ఎంత ఆశీర్వాదం పొందుంటే ఒక ఐగుప్తు దేశపు రాజుని ఎలా ఆశీర్వదించాడో చూడండి. శత్రువులని ఆశీర్వదించేంత సంపద, మంచి మనసు దేవుడు మనకు దయచేయను గాక. ఇతరులను ఆశీర్వదించగలిగినంత ఐశ్వర్యం మీలో ప్రతి ఒక్కరికి దయచేయను గాక. చాలనంత కాదు. ఎవరికైనా మనం ఏదైనా ఇవ్వాలన్నా, ఏదైనా పంచాలన్నా కొంతమంది మనసు రాదు. ఎవరైనా ఆశీర్వదిద్దాం అంటే వాళ్ళని ఎందుకు ఆశీర్వదించేది, మనం ఆశీర్వాదం పొందేది చాలు అనుకుంటారు. ప్రియ సహోదరులారా, నువ్వు దర్శనం ఉన్నవాడు అయితే నువ్వు ఆశీర్వదించబడ్డమే కాదు, నువ్వు పొందిన ఆశీర్వాదం ఇతరులు కూడా పంచగలవు. నువ్వు పొందిన ఆశీర్వాదం అనేకులకు పంచి పెట్టగలవు. కొంతమంది అందరి దగ్గర పోగేసుకొని తీసుకొని వాళ్ళు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు. నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు పంచగలుగుతున్నావా? నువ్వు తినే ఆహారాలు ఇతరులకు పంచగలుగుతున్నావా? నువ్వు దర్శనం పొందిన వ్యక్తివైతే ధైర్యంగా ఉంటావు, ఆశీర్వదించబడతావు, అనేకుల మధ్యలో ఆశీర్వాద కారకుడుగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దర్శనమిచ్చి ప్రతి ఒక్కరి భయాల్ని, కలవరాల్ని తొలగించి ధైర్యంతో నింపి ఆశీర్వదించి నడిపించునుగాక. అలాగే పౌలు గారికి కూడా దేవుడు దర్శనమందు ప్రత్యక్షమై, పౌలా నువ్వు భయపడొద్దు, ఈ పట్టణంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, అందరు బైబిల్ తీసి చూడండి, 9వ వాక్యాన్ని చదువుతారు. 18:9. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నాకు ప్రత్యక్షమై, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయటకు ఎవడు నీ మీదకి రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు అని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్యన దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదుల మధ్యలోనికి వెళ్ళి యేసే క్రీస్తుని దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడంట. 5వ వాక్యం చదువుతారో సార్. సిలాయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు ఆయన వస్త్రాలు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషులని, ఇక మీదట అన్ని జనులు ఎత్తుకుపోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి తీతుయు యూస్తను ఒకని ఇంట వచ్చెను. క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. కొరింథీలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందిరి. రాత్రి వేళ దర్శనమందు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని బోధించేటువంటి పౌలు గారికి దేవుడు దర్శనమందు ప్రత్యక్షమయ్యాడు. యూదులు ఏం చేశారంట? వాక్యాన్ని బోధించినప్పుడు ఎదురాడి దూషించారు.
ఆయన హింసించారు. కొన్ని చోట్ల అయితే వస్త్రాలు లాగేశారు, బెత్తాలతో కొట్టారు. వాళ్ళు దూషించినప్పుడు వస్త్రాలు దులిపేసుకొని పోయాడు. రోషానికి పోయాడా, వదిలేసి వెళ్ళిపోయాడండి? రోషానికి పోయాడు. ఆయన తిట్టినప్పుడు ఎదురు దాడికి దిగాడండి, దులిపేసుకున్నాడు. చాలామంది మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ మాటలు చెప్పాలి. ఇవన్నీ గాలి వార్తలు, గాలి మాటలను దులిపేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వాడు అలా మాట్లాడతాడా, ఈమె ఇలా మాట్లాడుతుందా, ఫలానా వాడు ఇలా మాట్లాడతాడా, ఆమె ఎలా మాట్లాడుతుంది, ఈయన ఇలా మాట్లాడుతున్నాడు. సంఘస్థులు అసలు పట్టించుకోవట్లేదు. వచ్చిన వాళ్ళు ఊరికేనే ఉండరు, ఏదేదో మాట్లాడుతుంటారు. దులిపేసుకున్నాడు. ఎదురాడి దూషించారట. దులిపేసుకొని దేవుని వాక్యాన్ని మీ మధ్యలో కాదు, అన్ని జనుల మధ్యలోకైనా వెళ్ళి ప్రకటిస్తాను. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ప్రకటిస్తాను అని కొరింథీలో ఉన్న పట్టణానికి వెళ్ళి అన్ని జనులకు సువార్త ప్రకటించాడు. చూడండి, వాక్యాన్ని బోధించినటువంటి పౌలుకి దేవుడు దర్శనమందు ప్రత్యక్షమై, భయపడొద్దు పౌలా, నీవు భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను, నీకు హాని చేయటకు ఎవ్వడు నీ మీదకి రాడు. ఈ పట్టణంలో బహుమంది జనం నాకున్నారు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించు. యూదులు నీ మాట వినట్లేదు కదా, వాళ్ళకి వాక్యం ఎక్కువైంది. ఆహారం ఎక్కువైనవాడికి ఏమవుతుందండి? వెక్కసం పుడుతుంది. ఆకలి కొనున్న వాడికి చేదు వస్తువులు కూడా తీపిగానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కడుపు నిండిన వాడికి బిర్యానీ పెట్టినా అసహించుకుంటాడు, కడుపు కాలిన వాడికి 2 ఇడ్లీలు పెట్టినా మనసారా తింటాడంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఉదయం పెట్టిన ఉప్మా కూడా మధ్యాహ్నం తినేస్తానంట ఆకలితో ఉంటే. ఉదయం పెట్టిన ఉప్మా ఉంటుంది, అది మిగిల్చుకొని ఉంటారు కదండి, అది మధ్యాహ్నం సాయంత్రం కూడా తింటారు ఆకలితో ఉంటే. ఆకలి వేసినప్పుడే తినండి, ఆరోగ్యానికి మంచిది. అర్థమవుతుందా? ఆకలిగా ఉన్నప్పుడే తినండి. ఆకలి లేనప్పుడు తిని కూర్చొని అటు ఇటు తిరగకుండా అలాగే ఉండొద్దు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు కడుపు నిండా తిను, మంచిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదా ప్రజలకు ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు అని చెప్తే నమ్మడం లేదు. మాకు తెలిసిపోవయ్యా, యేసు ప్రభు ఎవరో మాకు తెలిసిపో, పెద్ద కూటం పెట్టాలని వచ్చావు, ఇక్కడ ప్రార్థన కూటం పెట్టి వాక్యం చెప్పాలని వస్తున్నావు, అక్కర్లేదు పో. చాలామంది అభ్యంతరపరుస్తారు, ప్రార్థన జరపనివ్వరు. పౌలు గారిని దూషించారు, ఎదురాడారు, దూషణ మాటలు మాట్లాడారు. అయినా ఆయన పట్టించుకోకుండా దులిపేసుకొని వెళ్ళిపోయాడు. రోషానికి పోయే వాళ్ళతో మాట్లాడి దేవుడు వాళ్ళకి దర్శనం ఇవ్వడు. వాడు అలా అంటాడా, వీడు ఇలా అంటాడని బిగ తీసుకొని ఉంటారే, వాళ్ళతో మాట్లాడు. పలానా ఆయన నాతో గొడవ పడ్డాడన్న, నేను ఆయనతో మాట్లాడినా. పలానాడు దూషణ మాటలు మాట్లాడు, నేను మాట్లాడినగా. పలానా వ్యక్తి బూతులు మాట్లాడాడు, ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా కల్పించి మాట్లాడాడన్నా, నేను అతనితో మాట్లాడను, నా వల్ల కాదు. ఇలాంటి వాళ్ళకి దర్శనాలు రావు. దేవుడు అలాంటి వాళ్ళని దర్శించడు. ఎవడెన్ని మాట్లాడినా ఏం చేయాలన్నా నువ్వు దులిపేసుకోవాలంతే. సేవకుడు ఇలా మాట్లాడతా, నేను రానిక కనబడి ఆయనకే. పాస్టర్ గారు నా గురించి ఒక ఆయన ఇలాగే చేశాడు, 2 నెలలు రాలా చర్చికి. నేను ఏమనలేదండి, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు అన్న. 7వ తరగతి అన్నాడు. అరే ఇంత చిన్న పిల్లోడు 7వ తరగతి, నేను 3 అనుకున్నానే అన్న, అంతే. ఇంకా 2 నెలలు చర్చికి రాలా. పాస్టర్ గారు అలా అంటాడా? 7వ తరగతి ఏంటయ్యా, 10వ తరగతి చదివించాలి కానీ 3వ తరగతి అంటాడా మా అబ్బాయిని పట్టుకొని? మా అబ్బాయి ఎలా కనపడుతున్నాం, మేము ఎలా కనపడుతున్నాం, అసలు పాస్టర్ గారికి లెక్కలేదు మేమంటే తగ్గించి మాట్లాడతాడా మా అబ్బాయిని? ఇంకా మంచి చదువు గొప్పడు అయిపోడరా, ఇంకా 7th 8th 9th 10th క్లాస్లోకి వెళ్ళాల్సినోడు ఇంకా 7th క్లాస్లో ఉన్నాను అనాల్సింది పోయి ఇలా మాట్లాడతాడని అలిగి 2 నెలలు రాలా. నాకు డౌట్ వచ్చేవాడిని అడిగితే, అన్న ఇలా అన్నామంట కదంటే, సరే పిలిపించండి అని చెప్పి
ఏంటయ్యా బాగున్నట్టే? బాగానే ఉన్నాను లేనా అన్నాడు. అబ్బాయి ఎలా ఉన్నాడంటే బాగున్నా, స్కూల్కి వెళ్తున్నాడు. సరే మీ అబ్బాయిని ఇంటర్లో చేర్పించు అన్నాను. అంతే, 7th కాదు ఇంటర్లో చదివించు బాగుంటుందంటే ముఖం కలకల్లాడిపోతుంది. అలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది నాకు. 7th ఏంటి 10thలో చేర్చలేదే, ఇంటర్ చదివించకపోయావా, డిగ్రీ చదివించకపోయావా అంటే సంతోషపడుతున్నాడు. దులిపేసుకోవాలి కొన్నిసార్లు కొన్ని మాటలు. సాతాను నీ మనసులో పెట్టి నిన్ను బాధపరిచి కృంగదీస్తుంది. ఎదురాడి దూషణ మాటలు మాట్లాడాను. దూషణ మాటలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. దూషించేటప్పుడు ఎలా మాట్లాడతారో తెలుసు కదా. దులిపేసుకొని వెళ్తేనే దైవ దర్శనాలు ఉంటాయి. నువ్వు రోషానికి పోయావు అనుకో, ఊరికే రోషాలు. కొంతమందికి పల్నాడోళ్ళకి ఎక్కువ రోషం, మరి ముఖ్యంగా పిడుగురాళ్ళకి ఎక్కువ రోషాలు, అలగడాలు, అలుగుడు ఎక్కువ అన్నమాట. అది సైతానుగాడి ఆత్మ. ఎవరి ఆత్మ అది? ఆహాబు రాజుకు పట్టింది ఆత్మ. అది ఆహాబు రాజుకు పట్టింది ఆత్మది, ఆ దురాత్మ. అలిగి కూర్చుంటే భార్య వచ్చి పిలిచింది, ఏంటయ్య అలిగి కూర్చున్నా, రా బయటికే. అలుగుడు ఎక్కువ మీకు, పక్కన పెట్టండి అవన్నీ. దేవుని దర్శనం కావాలి. ఊరికి అలిగి మూతి ముడుచుకొని మూలకు కూర్చోద్దమ్మా. ప్రతిదానికి మొహాలు మాడుస్తుంటారు కొంతమంది. అంటే ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉంటారని చెప్తున్నా. అలిగే వాళ్ళు ఇక్కడే కాదు అన్ని చోట్ల ఉంటారు. కొంచెం ఎక్కువగా పర్సంటేజ్ ఎక్కువ కనపడుతుంటారు. పిడుగురాళ్ళు నాకు కొంచెం పర్సంటేజ్ ఎక్కువ కనపడుతున్నారు అంతే. అన్ని చోట్ల ఉంటారు అలిగే వాళ్ళు. సేవకులు కూడా లేకపోలేదు, ఉన్నారు. సేవకులు కూడా లేకపోలేదు, ఉన్నారు. వాక్యం తెలియనప్పుడు నేను కూడా అలిగా. వాక్యం తెలియనప్పుడు ఈ ఆహాబు రాజు చరిత్ర చదువుతున్నప్పుడు అలిగి కూర్చున్నాడంట. ప్రతిదానికి అలిగే ఆత్మ ఉంటుంది, అది దురాత్మ. దేవుని సన్నిధికి రానివ్వకుండా చేసే దురాత్మ, ఆత్మలో ఎదగకుండా చేసే దురాత్మ, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా చేసే ఒక దురాత్మ ఆహాబు రాజు ఆత్మది. అలుగుతున్నావా ప్రతిదానికి? సేవకుడు ఏమైనా అంటే అలుగుతున్నావా? పెద్దలు ఏమైనా అంటే అలుగుతున్నావా? తల్లిదండ్రులు తిట్టినప్పుడు అలుగుతున్నారా? అలిగి లోపల తలుపులు వేసుకొని ఊరికే యాక్షన్ అనమాట. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటారు, ఏం చేస్తారో తెలియదు. కానీ ఇంకా ఈ తల్లిదండ్రులు టెన్షన్ పడిపోతుంటారు బయట. అలిగి తల్లిదండ్రులు బాధ పెట్టొద్దు, సేవకులను బాధ పెట్టొద్దు, సర్వశక్తి కలిగిన దేవుని అంతకంటే బాధ పెట్టొద్దు. తల్లిదండ్రులు ఏమైనా అన్నారా? ఏమైనా అన్నారా నీ తల్లిదండ్రులు? అంటే అనని తల్లిదండ్రులే కదా, సేవకులే కదా. అంటే ఏంటి? గద్దించారా? అది ప్రయోజనం. గద్దింపు మనకు ప్రయోజనమే. కొన్ని మాటలు వాళ్ళు ఎందుకన్నారో మనం ఇలా ఉంటేనే కదా, అందరిని సరి చేసుకోండి. కొన్నిసార్లు అనవసరమైన మాట్లాడితే దులిపేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో జరిగిన ఒక సంగతి చెప్తానేనండి. మేము ఒక ఊరికి సేవకి వెళ్ళాం, చిన్న గ్రామం. ఏసన్న గారు పంపిస్తే వెళ్ళాం. ఏసన్న గారు ఆయన ఈరోజు వస్తున్నారని తెలిసి ముందు రోజే ఒక 3 రోజుల నుంచి ఒక 2 సైకిళ్ళు అద్దెకి తీసుకొని, మనకు సైకిళ్ళు కూడా గతి లేవు ఆ రోజుల్లో. సైకిల్ కూడా గతి లేని రోజు ఆ రోజు. సైకిల్ కూడా గతి లేకపోతే అద్దె సైకిళ్ళు తీసుకొని వాటి మీద వాల్ పోస్టులు ఒక మైదా బకెట్ పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి వాల్ పోస్టులు వేసి, ఇక ఏమైనా పని ఉంటే 2-3 రోజులు ముందుగానే వాల్ పోస్టర్స్ అనేసి కొన్ని మిగిలి ఉంటే ఇంకా సైకిళ్ళలో తిరిగి కొన్ని గ్రామాల్లో వేసి, ఇంకా సైకిళ్ళు మందిరంలో పెట్టుకొని 2-3 రోజులు ఏమైనా పని ఉంటే తిరుగుతూ ఉన్నాం. మీటింగ్ అయిపోయింది. ఏసన్న గారు వచ్చారు, మీటింగ్ బాగా జరిగింది, ఓపెనింగ్ అయిపోయింది. వెళ్ళింది వారం రోజులే. వేరే విశ్వాసం తెలిసిన వాళ్ళు సైకిల్ అద్దెకి తీసుకొని వచ్చారు. మరలా వాళ్ళే తీసుకెళ్ళి ఇవ్వాల దాన్ని. వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు. మేము వెళ్ళింది వారం రోజులే, ఆడికి వెళ్ళి వారం రోజులు అయింది అంతే. ఎవరు తెలియదు మాకు. ఇక ఓపెనింగ్ అయిపోయింది. మరుసటి రోజు ఉదయం కూడా అయిపోయింది. సాయంత్రం అనుకుంటా పాస్టర్ గారు నన్ను పిలిచారు.
తమ్ముడు ఈ సైకిల్ అద్దెకి తెచ్చారు కదా, ఇవ్వలేదంటే అన్నయ్య మరి పలానా ఆయన తెచ్చాడు కదా, మరి ఆ షాప్ ఎక్కడో నాకు తెలీదు, వాళ్ళు ఎక్కడ తెచ్చారో నాకు తెలీదు అని చెప్తే ఆయన సడన్గా అదేంటి అలా మాట్లాడుతున్నాడు, అడగాలి కదా, తెలుసుకోవాలి కదా, ఎక్కడ తెచ్చారేంటి. నేను మనసులో ఆ విషయాలన్నీ మీరు కదా తెలుసుకోవాల్సింది, నాకేం సంబంధం, నేను బ్రదర్ని కదా అన్నట్టుగా మౌనంగా ఉన్నా. మీరు పెద్దోళ్ళు కదా, ఆ విషయాలు మీరు అడిగి ఉంటారు కదా అని మౌనంగా ఉన్నా. ఇంకా నేను ఏం మాట్లాడకపోతే ఆయన తిడుతున్నాడని మామూలుగా తిట్టట్లా. నేను మౌనంగానే ఉన్నా. బాధ్యత లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఈరోజంతా సైకిల్ అద్దె పెరిగిపోయింది, ఈరోజు ఊరికనే అద్దె కట్టినట్టే కదరా అని భయంకరంగా తిడుతుంటే ఆ సైకిల్ అద్దెకి తెచ్చిన ఆయన వచ్చాడు. ఏంటని అలా కోప్పడుతున్నారు, ఏం జరిగింది, ఏమైందంటే ఇదిగో ఈ బ్రదర్కి బుద్ధి లేదు, జ్ఞానం లేదని తిడుతా ఉన్నాడు. దేనికోసం అంటే ఈ సైకిల్ ఒకరోజు అద్దె వేస్ట్ అయిపోయింది, తిరిగి ఇవ్వమంటే వీడు ఇవ్వట్లేదు అంటే అన్నది. అవి అద్దెకి తెచ్చింది మేం కదా, అద్దె కట్టేది మేం కదా, ఎందుకు మీరు అంత కోప్పడుతున్నారు? కోప్పడాల్సిన విషయమే లేదు కదా ఇందులో. తెచ్చింది నేను, అద్దె కట్టేది నేను, ఎందుకు ఆయన మీద కోప్పడుతున్నారు? ఈయన ఈ మాట చెప్తే పాస్టర్ గారు తిట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిడుతుంటే నేను బయటకు వచ్చి నవ్వుకుంటా ఉన్నా, దులిపేసుకున్న మాటలని. ఇవన్నీ నాకు సంబంధించినవి కాదులేని. ఆయన పాస్టర్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన నా దగ్గరికి వచ్చి అంటాడు, ఏంటి బ్రదర్ నీకు కోపం రావట్లేదు ఆయన తిడుతుంటే? ఒక మాట కూడా అనట్లేదేంటి నువ్వు? గట్టిగా చెప్పపోయావా ఏంటి? ఏం మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నావేంటి? ఇది నాకు సంబంధించిన విషయం కాదు కదా అయ్యగారు. తిట్టలే, అయినా కోపం వచ్చింది తిట్టినట్టున్నాడు. కాసేపు అయిన తర్వాత ఆయన కోపం తగ్గిపోయిందని నేను నవ్వుకున్నా. ప్రైజ్ ది లార్డ్. దులిపేసుకున్న కొన్ని మాటలు, ఇంకా చాలా మాటలు మాట్లాడలే అని నేను చెప్పకూడదు మీకు. కొన్నిసార్లు దులిపేసుకోవాలి. భర్త ఏమైనా అన్నాడు అనుకోండి, దులిపేసుకోవాలి, నవ్వుకోవాలి, స్తోత్రం చెప్పుకోవాలి అంతే. అంటే బాధ్యత లేకుండా కాదు నేను చెప్పేది, బాధ్యతగానే ఉండాలి. కొన్ని దూషణ మాటలు మాట్లాడినప్పుడు దులిపేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పఠించాలి. అనేకులకు ఆయన చేసిన వీళ్ళు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చునుగాక. నువ్వు అలిగి రోషానికి పోయి దేవుని సన్నిధికి రాకుండా నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేసావనుకో, దర్శనమే ఉండదు, కట్లు లేని జనుల్లాగా మార్చబడతావు. కట్లు లేక తిరుగుతారే, అలాంటి జనంగా మార్చబడతారు. దర్శనాలు ఎందుకు ఉండట్లేదంటే కొంతమంది ప్రాణాత్మ దేహాల్ని బలిపీఠం పెట్టి ప్రార్థన చేయట్లా, దేవునికి ప్రాణాత్మ దేహాల్ని సమర్పించి ప్రార్థన చేయట్లా, ఏదో ఆచారంగా భక్తి చేస్తున్నారు. నీకై నీవే పూర్తిగా సమర్పించుకొని ప్రార్థన చేయి. దూషణ మాటలు మాట్లాడినప్పుడు ఎదురుగా దూషించకుండా పట్టించుకోవద్దు అలాంటివన్నీ. నా సేవకుడు తప్ప ఎవడు చెవిటివాడనే మాట ఉంది. కొన్నిసార్లు చెవిటి వాళ్ళలాగా అయిపోవాలి. ఎవరైనా తిడితే వినబడినట్టుగా ఉండాలి. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడంటండి, కొన్ని కోట్ల మంది ప్రజలకు సువార్త ప్రకటించాడు ఆ దైవజనుడు. ఆ దేశంలో కొంతమంది ఏం చేశారంటే ఈ పాస్టర్ గారిని పిలిచి, అయ్యా మరి ఈ దేశానికి నువ్వు ప్రధానమంత్రిగా ఉంటావా? నీ దగ్గరికి చాలామంది జనం వస్తున్నారు, లక్షల మంది, 30-40 లక్షల మంది. మీరు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ 70 లక్షలు 80 లక్షల మంది వస్తున్నారు. మరి నువ్వు గాను ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా నిలబడితే నువ్వు గెలుస్తావు, ఈ దేశానికి ప్రధానిగా ఉంటావు అని ఒక సేవకుని పిలిచి అడిగారంట అక్కడ వాళ్ళు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, ఇందాక ఏదో మాట్లాడారు మీరు, అవి నాకు వినపడట్లేదు బాబు. మీరు సేవ చేస్తున్నారు, చాలామంది వస్తున్నారు, సువార్త అవి మాత్రం వినపడుతున్నాయి. ఇంకా ఏదో మాట్లాడుతున్నారే మీరు, అవి నాకు వినపడడం లేదని చెప్పాడంట. ఏది ప్రధానమంత్రిని చేస్తాం, ఎన్నికల్లో నిలబడు, ఎలక్షన్లో నువ్వు నిలబడు, నిన్ను గెలిపిస్తాం, నువ్వు ప్రధానమంత్రి అయితే దేశానికి క్షేమం బాగుంటుంది, నువ్వు పరిపాలించవచ్చు అని చెప్తున్నారు. అవి వినపడట్లేదు నాకు. అంటే పూర్తిగా దేవుని మీదే ధ్యాస, దేవుని వాక్యం మీద, దేవుని మీద. అవి నాకు వినపడట్లేదు. వినాల్సిన విషయాలే వినండి. అనవసరమైన విషయాలు నీ చెవిన పడుతున్నప్పుడు ఎలా ఉండాలి? చెవిటి వాళ్ళలాగా మారిపోవాలి.
అన్నీ ఇని అడిగి 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 ఇని అలిగి ఆహాబు ఆత్మ బట్టి మూల కూర్చొని ముడుక్కొని ఉంటారు కొంతమంది. ఏ ఆత్మ ఇది? అలిగే ఆత్మ ఎవడిదే? అది. ఊరికి అలగొద్దు, ప్రతిదానికి అలుగుతుంటారు చాలామంది. దులిపేసుకొని పోవాలి కొన్ని విషయాలు. దేవుడు మీకు దర్శనం ఇవ్వాలి, దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవడు నీకు హాని చేయడు. దర్శనమిచ్చిన దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు, దర్శనమిచ్చిన దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, దర్శనమిచ్చిన దేవుడు సత్య సువార్తను ప్రకటించమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ పట్టణంలో అనేక మంది జనం ఉన్నారు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించు. నీవు అనేకులకి దేవుడు చేసిన మేలు ప్రకటిస్తున్నావా? ఒకసారి మీ జీవితాలు పరిశీలించుకోండి. దేవుడు చేసిన మేలులు మీరు ప్రకటించగలుగుతున్నారా? దేవుని వాక్యాన్ని ఇతరులకి చెప్పగలుగుతున్నారా? దేవుడు దర్శనం ఇవ్వాలంటే సంపూర్ణంగా సమర్పించుకొని ప్రార్థన చేయండి. రెండోదిగా దూషణ మాటలు పట్టించుకోకుండా దులిపి వేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించి వాటిని బోధించండి. దేవుడు దర్శనమిచ్చి ధైర్యపరచునుగాక. రెండోదిగా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వాక్యం నుండి చదవండి. దేవవాక్కులు వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాని అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై, కన్నులు తెరిచి ఉండగానే దర్శనం, సర్వశక్తుని దర్శనం పొందెను. కన్నులు మూసినప్పుడు కాదు. ఎప్పుడు కనపడింది దర్శనం? ప్రైజ్ ది లార్డ్. కన్నులు తెరిచి ఉండగానే దర్శనం. బిలాముకి దేవుడు కన్నులు తెరిచి ఉండగానే దర్శనంలో కనబడుతున్నాడు, డైరెక్ట్గా కనబడుతున్నాడు. కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. మనం కన్నులు మూసినా కళ్ళు తెరిచినా దర్శనం చూడాలా. ప్రైజ్ ది లార్డ్. మేరెక్క గారు శారదా కాలనీలో ఉన్నప్పుడు మెస్ దగ్గర బయట ఆమె గది దగ్గర బయట కూర్చున్నది. ఆమె గది దాటుకొని వెళ్ళి అక్కడ భోజనాలు చేయాలి మేమంతా బ్రదర్స్. ఉదయాన్నే టిఫిన్ చేసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ మేరెక్క గారు కూర్చొని అడిగేవారు ఒక్కొక్కరిని. మేము సేవకు వచ్చిన కొత్తలో, అరే నీకు దర్శనం ఏమైనా కనపడిందా అని అడిగేది అక్క. నీకేమైనా దర్శనం వచ్చిందా? దర్శనం కాదు, ఏదో ఒకటి చెప్పాలి ఖచ్చితంగా. ఏదో ఒకటి అంటే ప్రార్థన చేసుకుంటూ వస్తాయి దర్శనాలు. ఖచ్చితంగా దర్శనం చెప్పాలి, కళ చెప్పాలి. కళ వచ్చినా దర్శనం వచ్చినా ఏదో ఒకటి చెప్పాలన్నమాట. అందరు నిలబడుకొని ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటుంది. అక్క నాకు పలానా గొర్రెపిల్ల వచ్చింది కానీ ఒకటి చెప్తాడు, ఒకటి పావురం వచ్చిందని చెప్తాడు. ఒక్కొక్కడు దర్శనం చెప్పేవాడు. నా దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు నేను మౌనం అయిపోయాను. ఏంటయ్యా నీకు దర్శనం ఏం రాలేదా? అక్కడ రాత్రి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళేసరికి ఆలస్యమైంది, అలసిపోయి నిద్రపోయినకంటే. బాగా ప్రార్థన చేసుకోవాలా? ప్రార్థన చేసుకున్నట్టుగా లేవు, అందుకని దర్శనం రాలే నీకు. ఇది రన్నింగ్ టీంలో వెళ్ళి బాక్సులు మోసి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళ దగ్గరికి ఇలాంటి బాక్సులు మోసి అన్నీ సెట్ చేసి రాత్రి 1 గంట 2కి వచ్చేవాళ్ళం. కొన్నిసార్లు బస్సులోనే పడుకొని నిద్రపోయేవాళ్ళం. రన్నింగ్ టీం బస్సులోనే పడుకొని నిద్రపోయేవాళ్ళం. 7 గంటల ప్రార్థన జరుగుతుంటే అక్క గమనించేది, బస్సులో ఎవరో పడుకున్నట్టున్నారంటే ఫలానా బ్రదర్స్ ఉన్నారు అక్క. ఇంకా వాళ్ళకి తెల్లారు లేదా, వచ్చిందే 4-5, అక్కడ 4 దాకా జరిగింది, 5-6 గంటలకు వచ్చేవాళ్ళం. అలాగే బస్సు కూడా దిగకుండా నిద్రపోయేవాళ్ళం రన్నింగ్ టీం బస్సులో. అక్క మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి అలసిపోయి పడుకున్నాం. అక్క దర్శనం రాలేదక్కంటే బాగా ప్రార్థన చేసుకో, దర్శనం చూడాలి, దేవుని దర్శనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. మాకు తెలిసిన ఒకడు ఉండేవాడు అన్నట్టు, వాడు కళ్ళు మూసిన దర్శనం, కళ్ళు తెరిచిన దర్శనమే. ఊరికే దర్శనాలు చూస్తూ ఉండేవాడు. నేను అయిపోయిన తర్వాత నిజంగా చెప్పరా నీకు దర్శనం వచ్చిందా అక్క అడుగుతుందని చెప్తున్నావా? దర్శనం వస్తేనే కదా చెప్పేది, లేకపోతే ఎందుకు చెప్తాను?
ఒకటి కాదు 4-5 దర్శనాలు చెప్పేవాడు. కొన్నిసార్లు మేము నవ్వుకునేవాళ్ళం. ప్రియ సహోదరులారా, కన్నులు తెరిచినప్పుడు సర్వశక్తుని దర్శనం పొందాడు. ప్రవక్తలకి కన్నులు తెరిచుండగానే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడేవాడు. దర్శనం పొందేంతగా ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైతే సర్వశక్తుని దర్శనం పొందాడో ఆశీర్వాద వచనాలు పలుకుతున్నాడు. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు, నీ నివాసములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె వ్యాపించాయి, నదీ తీరం అందరి తోట వలె ఉన్నాయి, యెహోవా నాటిన అగరు చెట్ల వలె ఉన్నాయి, దేవదారు వృక్షముల వలె, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షాల వలె ఉన్నాయి. నీళ్ళు అతని బొక్కెనలలో నుండి, అంటే బకెట్లలో నుండి నీళ్లు కారుతున్నాయి, అంటే పొంగి పొర్లుతున్న ఆశీర్వాదాలు. అతని సంతతి బహుజలముల యొద్ద, నీటి కాలువల యొద్ద నివసించును. అతని రాజు గొప్పవాడవుతాడు, అతని రాజ్యం అధికమవునదవుతుంది. గురుపోతు వేగము వంటి వేగం అతనికి కలదు. శత్రు జనములను భక్షిస్తాడు, శత్రుల ఎముకల్ని విరగొడతాడు, తన బాణములతో వారిని గుచ్చుతాడు. సింహము వలెనో ఆడు సింహం వలెనో అతడు పడుకొనెను, అతను లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవించబడును, నిన్ను శపించేవాడు శపించబడతాడు. చూడండి, యాకోబు సంతతిని శపించాలని బహుమానాలకు ఆశపడి, శపించాలని కంకణం కట్టుకొని పరుగులు ఎడుతుంటే దర్శనం పొందాడు. ఎప్పుడైతే దర్శనం వచ్చిందో ఆశీర్వాద వచనాలు పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దర్శనం గలవాడు ఎవరిని శపించడు. వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, అవసరం మనకవి? శాపాలు పెడుతున్నారు ఎవరైనా? దర్శనం లేనుడే శాపాలు పెట్టేది. శాపవచనాలు పలుకుతుంటారు కొంతమంది. ఎప్పుడు వాళ్ళ కాళ్ళు ఇరగాలి, వీళ్ళ కాళ్ళు ఇరగాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలని శాపాలు పెడుతుంటారు. ఏతూలేని శాపం ఏది మీ దగ్గరికి రాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి శాపం కొట్టివేయబడును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ గుడారములు, మీ నివాసములు రమ్యమైనవిగా మార్చబడును గాక, వాగుల వలె వ్యాపించును గాక, నదీ తీరమందలి తోట వలె మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం సమృద్ధి కలిగి జీవించెదరుగాక. యెహోవా నాటిన అగరు చెట్ల వలె మీ జీవితాలు పరిమళ సువాసనగా మారునుగాక. నేల యొద్ద నాటబడిన దేవదారు వృక్షాల వలె ఆత్మీయతలో మీరు ఎదిగి వర్ధిల్లుదురుగాక. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీదకు దిగివచ్చునుగాక. గిన్నె నిండి పొంగి పొర్లేంతగా, బొక్కెనెలలో నుండి నీళ్లు పొంగి పొర్లినట్లుగా మీ గిన్నె నిండి పొంగి పొర్లి ప్రవహించునుగాక. అలాంటి నిండైన ఆశీర్వాదాలు యేసయ్య మీకు దయచేయునుగాక. నేనైతే ఎవరిని శపించడం లేదు. మీ అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. యాకోబు సంతతిని ఆశీర్వదించినట్లుగా, యాకోబు వంశాన్ని ఆశీర్వదించినట్లుగా, శత్రువుల మీద మీకు జయం కలిగేంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నేను ఎవరిని శపించడం లేదు. ప్రియ సహోదరులారా, అందరిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గురుపోతు వంటి వేగం, చురుకుదనం మీకు, మీ పిల్లలకి దేవుడు దయచేయాలని కూడా కోరుకుంటున్నాను. మీ నోట ఎప్పుడు రాజు జయధ్వని ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ గుడారములు ఎంతో రమ్యంగా ఉండాలని, మీ నివాసాలు ఎంతో రమ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా దేవుడు అలా ఆశీర్వదించి దీవించునుగాక. శాప వచనాలు ఉండవు. దర్శనం పొందిన వాళ్ళు ఎప్పుడు ఆశీర్వాద వచనాలే పలుకుతూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా మరలా పశ్చాత్తాప్తులై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ మాట తిరిగి తీసుకుంటారనమాట.
ఎవరైనా శపించిన పశ్చాత్తాపడి మరలా ఆ మాటను తిరిగి తీసుకుంటారు దేవుని దగ్గర. ప్రభు, పొరపాటైంది, నేను శపించాను. వాళ్ళు శపించబడకూడదు, ఆశీర్వదించబడాలని. నువ్వు శపిస్తున్నావా, ఆశీర్వదిస్తున్నావా? దర్శనం పొందిన వ్యక్తివైతే ఆశీర్వాదం మాటలే మాట్లాడాలి కదా. మిరియాము అహరోను ఇద్దరు, అహరోను మిరియాము మోషేకి విరోధంగా మాట్లాడారు. దేవుడు అంటాడు, నా సేవకుడైన మోషేకి విరోధంగా మీరు మాట్లాడొద్దు. నేను దర్శనమిచ్చి అతనితో ముఖాముఖిగా మాట్లాడాను, అతడు నా సేవకుడు. ఎవడైనా దర్శనం పొందిన వాళ్ళని దూషించినా శపించినా దేవుడు ఒప్పుకోడు. మోషే దర్శనం పొందిన వ్యక్తి, తన రక్త సంబంధికులు ఇద్దరు మోషేకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా నేను దర్శనమిచ్చి మాట్లాడాను. ఎందుకు మీరు అతన్ని దూషణ మాటలు మాట్లాడుతున్నారు? నా సేవకుడు అతను, నా ఇంటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును. దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుదును. నిదానించి యెహోవా స్వరూపము నిదానించి చూశాడు. నిదానించి చూశాడు. నా సేవకుడైన మోషేకు విరోధముగా నీకు భయం లేదా? అహరోను, నువ్వు వయసులో పెద్దోడివేమో, భయం ఉండాలి. భయం లేదా నీకు? హలో మిరియాం, నువ్వు పెద్దదాను అనుకుంటున్నావు, భయం లేదా నీకు? అహరోను, నువ్వు పెద్దోడు అనుకుంటున్నావు, భయం లేదా? నువ్వు యాజకుడు అనుకుంటున్నావా, భయం లేదా? యాజకుడు కూడా భయపడాలి. ఓ కంజర తీసుకొని గిలక తప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడితే సరిపోతుందా? భయం లేదా నీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ముఖాముఖిగా గూఢభావాలతో కాదు, మోషేతో దర్శనమిచ్చి మాట్లాడని యెహోవా స్వరూపాన్ని నిదానించి చూసిన వాడు మోషే. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? నోర్మోయ్, దేవుడు గద్దిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దర్శనం ఇచ్చి మాట్లాడిన వానికి ఎవడు విరోధంగా మాట్లాడిన దేవుడు ఊరుకోడు. నీకు విరోధంగా ఎవడైనా మాట్లాడితే దేవుడు వారిని దర్శించునుగాక, వాళ్ళకి భయం పుట్టించునుగాక, బుద్ధి చెప్పునుగాక. అబీమెలెకు అబ్రహాము భార్య అయిన శారాని తన గుడారంలో, తన ఇంటిలో, తన రాజ్యంలోనికి, తన నివాసానికి తీసుకొని వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? రాత్రి వేళ స్వప్నమందు కనబడి, అబీమెలెక్ జాగ్రత్త సుమా, నీ ఇంట చేర్చుకొని ఆవిడ ఒక పురుషునికి, అతడు ఒక ప్రవక్త, ఆమె నిమిత్తను జాగ్రత్త సుమా, అతడు ఒక ప్రవక్త, నీ కొరకు ప్రార్థించే ఒక ప్రవక్త. నువ్వు బ్రతకాలంటే మర్యాదగా ఆ స్త్రీని, నీ ఇంట చేర్చుకున్న స్త్రీని ఆయనకి అప్పచెప్పు. నువ్వు చావాలనుకుంటే నీ ఇష్టమిక, నువ్వు బ్రతకాలనుకుంటే మర్యాదగా ఆమెను ఆ ప్రవక్తకి అప్పగించు. నా దర్శనం పొందిన వ్యక్తి అబ్రహాం, ప్రార్థించే ఒక ప్రవక్త అబ్రహాం. ఇలా చేయొచ్చా? నువ్వు తప్పు కదా. దేవుడు హెచ్చరించాడు. స్వప్నమందు కనబడి, దర్శనం ఉన్నవాడు ఎవరిని దూషించడు, ఆశీర్వదిస్తాడు. దర్శనం కలిగిన వ్యక్తిని ఎవడు దూషించిన దేవుడు ఒప్పుకోడు. అంతే. నీకు విరోధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ నోళ్ళు దేవుడు మూయించబోతున్నాడు. నీకు విరోధంగా ఎవడు ఏ పని చేసినా దేవుడు వాళ్ళ నోళ్ళు మూయించబోతున్నాడు. మీ పిల్లల గురించి మీరు ఏం భయపడాల్సిన అక్కర్లేదు. కుటుంబ సభ్యుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దర్శనం ఉన్న వాళ్ళు కనుక అగ్ని ప్రాకారం నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు కాపాడును గాక.
ఎవరి చేతికి అప్పగించకుండా దేవుడు కాపాడును గాక. ఎవరి చేతిలో బానిసలుగా ఉండకుండా దేవుడు కాపాడును గాక. ఎవరి చేతిలో నువ్వు చెరపట్టబడకుండా దేవుడు విడిపించును గాక. నువ్వు దర్శనం ఉన్నవాడివైతే నీకు విరోధంగా ఎవరు ప్రవర్తించరు. నీవు ఎవరిని శపించవు, ఆశీర్వాదం మాటలు పలుకుతావు. ఒకటి దర్శనం ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. దర్శనం ఉన్నవాడు ఆశీర్వాద వచనాలు పలుకుతాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపితివి. 25వ వాక్యం కూడా చదవండి. దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని, కథలను నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గము తెలిపితివి, నీ దర్శనము నాకు అనుగ్రహించి ఉల్లాసముతో నింపితివి. చప్పట్లు కొడతాము గట్టిగా, ఒకసారి గట్టిగా కొట్టండి చప్పట్లు. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. అంటే దర్శనం, దేవుడు డైరెక్ట్గా నాకు ప్రత్యక్షమయ్యాడు. నేను ప్రభువును చూశాను, ప్రభుతో మాట్లాడాను. ఎప్పుడు నేను ఆయన చూచుచూ ఉన్నాను. ఆయన నా కన్నుల ముందు ప్రదర్శించబడుతూ ఉంటాడు. డైరెక్ట్గా ప్రభువును చూశాను నేను. చూడండి ప్రియ సహోదరులారా, దావీదు దేవుని దర్శనం పొంది ఉల్లాసంతో ఉన్నాడు. నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంది. ఎంత అద్భుతం అండి. నేను కదలను, ఇంకా అటు ఇటు కదలను, ఆ మందిరానికి ఈ మందిరానికి పరిగెత్తను. కొద్ది రోజులు లోకంలో, కొన్ని రోజులు ప్రార్థనలో ఉండను. ఎప్పుడు దేవుళ్ళలోనే ఉంటా. కొన్ని రోజులు అటు, కొన్ని రోజులు ఇటు. నిలకడ లేని మనుషులు రెల్లులాగా కదిలిపోతుంటారు. రెల్లు కదులుతుంటారు చూడండి, అలా కదిలిపోతుంటారు. నిలకడ లేని మనుషులు. దర్శనం ఉన్నోడు నిలకడగానే ఉంటాడు, దర్శనం లేనోడు కదిలిపోతుంటాడు. నిరీక్షణ కలిగి నేను నిలకడగా ఉంటా. శ్రమలు వస్తాయా రాని, కష్టాలు వస్తాయి రాని, నేను నిలకడగానే ఉంటా. ఎందుకంటే నేను కన్నులారా నిన్ను చూస్తూ ఉన్నా. నా ఎదుట ప్రభువుని రోజు నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి చూస్తాను. ఏది ఫోటో పెట్టుకుని రోజు దానికి దండం పెట్టి గంట కొడుతూ గలగల ఊపుతో దండం పెట్టేది, అదిగా దేవుని చూడడం అంటే. కొంతమంది ఫోటో పెట్టి దానికి పూలమాలేసి గంట తీసుకొని గంట కొడుతూ ఉంటారు ఇట్లా. మళ్ళీ మోచేతి కింద ఇంకొక చేయి సపోర్ట్ పెట్టుకొని గంట కొట్టి దండం పెట్టుకుని. ఇదే అండి భక్తి అంటే, ఇదే అండి దేవుని చూడడం అంటే. ఫోటోలో దేవుణ్ణి చూస్తున్నారా? ఫోటోలో ఉంది దేవుడు కాదు. ఎవరోళ్ళు? యాక్టర్స్ అన్నమాట. ఫోటోలో ఉంది ఎవరు చెప్పండి? ఫోటోలో ఉంది ఎవరు? యాక్టర్లు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో ఉన్న యేసు ప్రభు వేషం వేసాడే, ఆయన ఒక యాక్టర్ అంతే. కరుణామయులు యేసు ప్రభు వేషం వేసాడే, ఆయనకు దండం పెడుతున్నావు నువ్వు. ఆయన బాగానే ఉన్నాడు, ఆ యాక్టర్ బాగానే ఉన్నాడు, సినిమాలు తీసుకుంటూ బాగానే ఉన్నాడు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తీసిన ఆయన కూడా బాగానే ఉన్నాడు. కొంతమంది లేరు అనుకోండి, కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా బాగానే, వాళ్ళకే నువ్వు దండం పెట్టేది. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో ఉన్న హీరోకి ఆ ఫోటో ప్రింట్ చేసుకొని అక్కడ దండం పెడతా ఉంటాడు, ఆయనకు దండం పెట్టేది. దావీదు అలా కాదు, నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని చూస్తూనే ఉంటా. వాక్యం చదివేవాడు, వాక్యం చూసేవాడు దేవుని చూసినట్టే. అసలు బైబులే తెరవరు కొంతమంది, పొరపాటున తెరవరు బైబుల్. ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాడంట. మొత్తం 9కి వాక్యం చెప్పాడు, ప్రార్థన అయిపోయింది. కళ్ళజోడు ఉంటుంది, కళ్ళజోడు వాక్యం అయిన తర్వాత బైబిల్లో పెట్టి జిప్పేసి పక్కన పెట్టాడు. మరలా బైబిల్ తీయలా, మరలా
మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాడంట పాస్టర్ గారు. ఈ ముసలాయన కళ్ళజోడు లోపల పెట్టేశాడు కదా, కళ్ళజోడు ఏది దొరకలా, కళ్ళజోడు దొరకలా. మళ్ళీ సంవత్సరం తర్వాత పాస్టర్ గారు వెళ్ళి ఆ బైబిల్ తేండి వాక్యం చదువుకుందామని చెప్తే అప్పుడు తీస్తే బైబిల్లో ఉందనమాట కళ్ళజోడు. అంటే సంవత్సరాల తరబడిన బైబిల్ తీయరు కొంతమంది, అర్థమవుతుందండి. కొంతమంది క్రిస్మస్ పండుగకి వచ్చి బైబిల్లో పెట్టింటారు కళ్ళజోడు, మళ్ళీ క్రిస్మస్ పండుగ తీసి అక్కడ ఉంటుంది బైబిల్ కళ్ళజోడు. బైబిల్లో చదవరు వాక్యం. నువ్వు వాక్యం చదివేవాడు అయితే రోజు ఎవరిని చూసినట్టు? గట్టిగా చెప్పండి. నేను ఎల్లప్పుడూ నా ప్రభువును చూచుచూనే ఉన్నా, ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నాడు, నేను కదలను, నా హృదయం ఉల్లసించను, నా నాలుక గట్టిగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఉల్లాసంతో చప్పట్లు కొడుతూ చెప్పండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి చూసేవాడు ఉల్లాసంతో ఉంటాడు. దైవ దర్శనం గలవాడు నాలుకతో పాటలు పాడి ఆరాధిస్తాడు. ఉత్సాహగానము గానపరచెదము మన యేసయ్య. హల్లెలూయా 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 యెహోవా షాలోమ్. హల్లెలూయా 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 యెహోవా ఈరే. హల్లెలూయా. ఉత్సాహము గణపరచెదము మన. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి చూసిన వాడు, దైవ దర్శనం పొందిన వాడు కదలడు, ఉల్లాసంగా ఉంటాడు, సంతోషంగా పాటలు పాడతాడు. కొంతమంది చూస్తుంటే నాకు బస్టాండ్లో సూట్ కేసులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అలాగే ఉన్నారు. సూట్ కేసు పోగొట్టుకున్నాడు దిగాలుగా కూర్చుంటాడే, ఏదో 50 ఎకరాల ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగాలుగా ఉంటారు. వాళ్ళకి దర్శనం ఉందా లేదా, ప్రభువుని చూస్తున్నారా లేదా అర్థం కాదు. నాకు ఇంచుమించుగా మనం 45 నిమిషాలు వర్షిప్ చేసాం. 45 నిమిషాలు పరవశులైపోయారు చాలామంది. ఉదయం 9 గంటలకే ఆరంభమైంది. ఆ 9:40కి స్టార్ట్ చేస్తే పాట 10:30 దాకా పాడుతూనే ఉన్నారు. పరవశులైపోయారు చాలామంది, ఆత్మలో లీనమైపోయారు, నాట్యం ఆడారు కొంతమంది. దేవునిలో అలా ఆనందించాలి. దర్శనం ఉన్నవాడు ఆనందిస్తాడు, దర్శనం ఉన్నవాడు కదలడు. ప్రభు నా కుడి ప్రక్కన ఉన్న నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటాడు. దర్శనం ఉన్నవాడు సంతోషంగా పాటలు పాడి స్తుతిస్తాడు, హృదయం ఉల్లసిస్తూ ఉంటుంది. నీవు నాకు దర్శనం అనుగ్రహించి ఉల్లాసంతో నింపావు. దర్శనమున ప్రతి ఒక్కరు సంతోషించుదురుగాక, దర్శనమున ప్రతి ఒక్కరు నిలకడగా నిలిచి ఉందురుగాక, దర్శనమున ప్రతి ఒక్కడు కదలకుండా స్థిరంగా ఉండునుగాక, దర్శనమున ప్రతి ఒక్కడు ఆనందించునుగాక. అందరికి దర్శనమిచ్చి మాట్లాడి దేవుడు సంతోష సమాధానాలతో నింపి ప్రభు రాకడికి సిద్ధపరచునుగాక. దర్శనం ఉంటే ధైర్యంగా ఉంటాం, దర్శనం ఉంటే ఆశీర్వాద వచనాలు పలుకుతాం, దర్శనం ఉంటే కదిలిపోకుండా సంతోషంగా స్థిరులై ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరు చక్కగా మోకరించండి, ప్రార్థన చేసుకోండి.